రైట్ 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 శ్రీను చౌదరి గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఉప్పలపాటి గారు వెరీ గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. రైట్, నిన్న కేవలం ఇద్దరితో 7వ జాబితా విడుదలైంది. సరే, 7 జాబితాలతో పాటు మిగిలిన 6 జాబితాల గురించి ఏం చెప్తారు? నిన్నటి జాబితా గురించి స్పెసిఫిక్గా ఏం మాట్లాడతారు? వెంకట్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వేణు గారికి, అలాగే బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, జనసేన నేత రజనీ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీకి మొదటి నమస్కారాలు. టెక్కలోని తిరణాలకు పోతే ఎక్కంగా దేగంగా సరిపోయింది. రాజకీయ అనుభవం లేకుండా రోజుకో స్పీలర్ వదిలేదు, రోజుకో సీట్లు ఇస్తున్నాం, 3 ఇస్తున్నాం అంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారి కో పార్టీ వాంటెడ్ ఎమ్మెల్యేస్ వాంటెడ్ ఎంపీస్ కాళ్ళ ఒకటి టైప్ చేసి పేపర్కి ఇస్తే భలే ఉంటుంది సార్. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం వాళ్ళకి, పెద్దిరెడ్డి ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి, విజయసాయిరెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి అంతా వాళ్ళకి, ఇట్లా ఫ్యామిలీ ప్యాకేజీలు ఇచ్చుకుంటున్నారు. ఎందుకంటే క్యాండిడేట్ లేరు వాళ్ళకి, జైలు పడితే దొరకట్లా. మీరు అన్నారు కదా, ఎవరో ఎన్ఆర్ఎన్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చారంటే భారతదేశంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇతర వారి పార్టీ వైపు నుంచి వలస వెళ్ళిపోతున్నారు కదా. బాబు వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఈరోజు బాబు మీ పార్టీకి మీకు నమస్కారం, మీ పరిచయలో మీ నాయకత్వం అని చెప్పి కర్నూలు ఎంపీ కావచ్చు, మన దాడి వీరభద్రరావు గారు కావచ్చు, రాజీనామా చేసి వెళ్తున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు చూస్తే సార్, నాకు తెలియక అడుగుతున్నాను, 50 కోట్లు ఎమ్మెల్యేలు కట్టాలంట సార్ వీళ్ళకి కంతులు, జే ట్యాక్స్ 150 కోట్లు ఎంపీకి ఇవ్వాలంట సార్. ఇస్తే సీటు, అయ్యి బాబాయ్ ఇంకా నా వల్ల కాదని చెప్పి మేము 50 కోట్లు మేము ఇచ్చేదని చెప్పి మా జిల్లాలో ఎంఎస్ బాబు ఆయన క్యాండిడేట్ కాదండి, 50 కోట్లు అడిగారా ఎవరన్నా? మీ గారు ఆధారాలే, మీరు ఊరికే పట్టకాల్సి మీద వేస్తే ఎట్లా అంటే చౌదరి గారు? లేదు సార్, నిజమే సార్. ఎందుకంటే నిజం లేకుండా పొగరాదు. మా జిల్లాలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు చెప్పిన మాటలే, వాళ్ళ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. ఆ మాటకు వస్తే ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏం చెప్తారు? లోకేష్ దగ్గర పోతే 40 అడుగుతున్నాడు, బాబు దగ్గర పోతే 60 అడుగుతున్నాడు. ప్లీజ్, ఓడిపోయే పార్టీ ఏమైనా చెప్పుకోవచ్చు, మనకేం దానికేమో సంబంధం. ఇప్పుడు మా పార్టీ చూడండి, కరకట్ట మీద బాబు గారి మీద కొన్ని 100 మంది వచ్చి పార్టీని జాయిన్ అవుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అవుతున్నారు. ఒక పక్క 2 జోష్ తో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు విజయ తరహాసంతో ముందుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతాత్మక కళ కనపడతా ఉంది. ఎందుకంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, పార్టీ పరిస్థితి బాగాలేదు, నాయకులంతా పాలయాన్ని చిత్తగించుకుంటున్నారు. ఏమయ్యా నువ్వు అధికారులు 6 సార్లు 7 సార్లు లిస్టులు మార్చావంటే మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సార్ అంటారు. ట్రాన్స్ఫర్ అంటే ఉద్యోగస్తులే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. చెప్పిన సార్ ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తాయి సార్, ఇంకా లిస్టులు కూడా వస్తూనే ఉంటాయి. లాస్ట్ ఎలక్షన్ పంపించేంత వరకు, ఎందుకంటే డబ్బులు కోరాలి కదా. 150 కోట్లు ఎంపీలు ఇవ్వాలా, 50 కోట్లు ఎమ్మెల్యేలు ఇవ్వాలి. ఇస్తే లెక్క కౌంట్ చేసి ఆయన అకౌంటెంట్ ఒక ఆయన విజయసాయి గారు ఓకే ఎస్ టిక్ కొడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి లాస్ట్ ఆరిపోయింది పోలే దండుకుంటున్నారు. మీరు ఆలోచించారు జర్నలిస్టులుగా, లేదంటే మా సామాన్య ప్రజలుగా సార్. జగన్ సినిమా అయిపోయింది కదా, ప్రజలు ఇంకా సినిమా చూపిస్తున్నారు. ఆ సినిమాలో ఆలకొల్లా ఆడుపడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా వ్యతిరేకంగా బ్రహ్మాండంగా జగన్ మీద సామాన్య ప్రజలు యుద్ధం ప్రకటించేశాడు. యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఆయన యుద్ధం కావాలి అడుగుతున్నాడు, యుద్ధం చేస్తారని సామాన్యుడికి, పేదలకి, దళితులకి. ఇప్పుడు సామాన్య ప్రజలు మొత్తం రాష్ట్రంలో జగన్ మీద యుద్ధం ప్రకటించేశారు. ఆ యుద్ధంలో ఉక్కిరి బిక్కిరైపోయి తట్టుకోలేక ఆయన ఇంకేం చేయాలో అర్థం కాక పూర్తిగా ఎమ్మెల్యేలు పోయి, కార్యకర్తలు పోయి పార్టీని కాపాడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు డబ్బులు ఏదో వసూలు చేసుకున్నాడు, కాడికి దండుకోవడం, దోచుకుందాం, పంచుకుందాం లెవెల్ కాడికి వచ్చి అయిపోయారు. మీరే చెప్పండి, బీసీ కార్పొరేషన్ నాయకులు ఎవరైనా వాళ్ళు బీసీకి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారా? వద్దు బాబు మాకు సీట్ అని చెప్తున్నారు. సమాజం అలానే ఉన్నారు. ఈరోజు సిచ్యువేషన్ లో జనసేన తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా సూపర్ 6 హామీలతో ప్రకటన లేదు, మేనిఫెస్టో లేదు, చెప్తారు సార్. మీ అభ్యర్థుల ప్రకటన లేదు, మరి మేనిఫెస్టోలో ఇంకా వారన్నా 60-70 క్లియర్ చేశారు ఇప్పటివరకు. రైట్, రజనీ గారు మేము ప్రశ్న సమాధానం చెప్పారు. 1 minute సమాధానం చెప్తారు సార్. భారతీయ సాంప్రదాయం ఏంటంటే ఎన్నికల కోడ్ వస్తే గానీ అభ్యర్థులు అలసి చేయరు. మా జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడి ముందే కూర్చాడు కోయలు. అందువల్లే ఈ రోజు తేనెలో పడ్డ ఎగలాగా గిల్ల కొట్టుకుంటున్నాడు. రైట్ రైట్ రజనీ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రైట్ 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 వైసీపీ